ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి. మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే తుఫాను వల్ల చెన్నైలో ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి, వార్తలు మీరు చూస్తూనే ఉండుంటారు కదా. మరి మనకి ఊరికే చలే ఎక్కువైంది, ఆ చలి కూడా తగ్గి మరి తండ్రిని అడుగుతున్నాము. అంత భయంకరమైన చలి అయితే లేదు కదా, మనం సేఫ్ గానే ఉన్నాం. మరి అది మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు. అక్కడైతే స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇచ్చేశారు. అలాగే ఆంధ్రాలో కూడా 4 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని వార్తలు చూస్తున్నాం. కానీ తండ్రి మనకు ఆ పరిస్థితి తీసుకురాలేదు. మనమేదో గొప్పవాళ్ళమని కాదు అసలు. మరి వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. అలాగే మన సమస్యలు రోజు ఉండే. కాకపోతే తండ్రి మన ప్రార్థన, తండ్రికి మనం మాట్లాడితే, తండ్రితో మనం చెప్తే ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని తండ్రి చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అడగాలి, దేవుడి నుంచి మనం పొందుకోవాలి. అంతకన్నా ముందు మనం చేసిన తప్పులు ఒప్పుకుంటేనే మనం పొందుకోవడానికి అర్హులం అవుతాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ప్రభా పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మాకు అంత భద్రత ఇవ్వడానికి, అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, మాకన్నా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు నా తండ్రి ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా ప్రభా మరి ఇంత జాగ్రత్తగా, మమ్మల్ని ఇంత క్షేమంగా తీసుకొచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి చెన్నైలో పడుతున్న వర్షాలు, 4 రాష్ట్రాల్లో పడుతున్న వర్షాల గురించి నా తండ్రి మరి ఎటువంటి ప్రభా ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ప్రభా మరి వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెవేయండి ప్రభా. ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో ప్రభా వారు దారి తప్పుంటే దయచేసి క్షమించండి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం నా ప్రభా. మేమేదో నీతిమంతులమను, మేమేదో భక్తి కల వాళ్ళమను కాదు నా ప్రభా. మరి మా కళ్ళ ముందే వాళ్ళంతా బాధపడుతుంటే నా తండ్రి జాలిగల దేవుడు నా తండ్రి, మేమే చూడలేకపోతే ఇక మీరు ఇంకా చూడలేరు నా తండ్రి. జాలి కలిగిన దేవా, సున్నితమైన మనసు కలిగిన దేవా, మరి బిడ్డల వైపు మీరు చూసి నా తండ్రి వర్షాలు ఆపివేయమని అడుగుచున్నాం. ఆ వర్షాల వల్ల ఎవరు నా తండ్రి ఇబ్బంది పడకుండా, అనారోగ్య పాలు అవ్వకుండా నా తండ్రి వారికి కావలసిన ప్రభా అవసరాలన్నీ తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారికి కావాల్సిన ఆహారాన్ని ప్రభా మీరే పంపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి చలి తీవ్రత నా ప్రభా మరి ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ప్రభా, చిన్న బిడ్డలు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఏదైనా ప్రభా మరి జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ నా ప్రభా చలిని తట్టుకునే ఆ శక్తిని, బలాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీసివే సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ప్రభా. మరి చలిని ప్రభా అంత ఎక్కువ చలి రాకుండా మేము తట్టుకోగలిగినంత చలే ప్రభా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం నా ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. మరి నా ప్రభా ఎవరైతే ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, మంచంలో ఉన్నారో నా తండ్రి, మరి ఎవరైతే ఐసీయూలో, కోమాలో ఉన్నారో ఒక్కసారి వారిని దర్శించండి నా ప్రభా. మరి ఏ విషయంలో వారు దారి తప్పిపోయారో నాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఏ విషయంలో వారు తప్పిపోయారో నా ప్రభా దయచేసి నా తండ్రి వారిని క్షమించండి ప్రభా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రికి చెప్పాను, నా బిడ్డలు చేసిన వాళ్ళ తరపున మేము క్షమాపణ అడిగాను. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకి మరి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నా ఇంట్లో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు, క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరే కలిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి
మరి ఎవరైతే నా ప్రభా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నారో, మరి చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు ప్రభా. ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. ఇంకా అనేక మంది నా ప్రభా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీకు తెలుసు నా తండ్రి, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒక్కసారి వారిని ప్రభా మీరే తట్టి నా తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టండి. వారికి ఉన్న బద్ధకాన్ని తీసివేయండి, వారికి ఉన్న నిద్రమత్తును తీసివేయండి ప్రభా. వారికి ఉన్న నా ప్రభా నీరసాన్ని తీసివేయండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇచ్చి చలాకీగా చురుకుదనంగా ఉండడం ప్రభా. మరి చురుకుగా ఉండడం మీరిచ్చిన భాగ్యం అన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు లేపి నా ప్రభా మరి ప్రార్థనలో కూర్చోబెట్టి ఏవైతే ప్రభా మీరు ఇవ్వాలని బిడ్డలకు నిర్ణయించి పెట్టారో అవి మాత్రమే వాళ్ళు అడిగే ఆ మాట నా తండ్రి వాళ్ళ నోటి వెంట ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలు ఏదైతే అవసరతలో ఉన్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఇంకా నా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనం అవసరమైతే వారికి ఓర్పు సహనాన్ని ప్రభా మరి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే మారు మనసు పొందాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని లోకంలో బ్రతుకుతున్నారు, లోకాన్ని ఫాలో అవుతున్నారు, దేవుని వైపు చూడట్లేదు సిస్టర్, మరి ప్రార్థనకి కూడా రావట్లేదు, మా మాట వినట్లేదు అని ఎంతో మంది బాధపడుతున్నారు. వారి వైపు ఒక్కసారి మీరు చూడండి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా. బిడ్డలకు ఆశ కలిగించింది మీరే. నా కుటుంబం మొత్తం రక్షింపబడాలి, నా కుటుంబం మొత్తం నా తండ్రి దగ్గరికి రావాలి, నా దేవుని మీదే ఆధారపడాలని మరి ప్రతి ఒక్కరు అనుకునేలా ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. మనసు ఇచ్చిన దేవా మరి వారి కుటుంబాలను మీరే కట్టండి ప్రభా. కఠినమైన హృదయాలను కరిగింపచేసిన తండ్రి మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మార్చండి ప్రభా. మీకే స్తోత్రం. సున్నితమైన మనసు, సాత్వికమైన మనసు బిడ్డలకు ఇవ్వండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా. బిడ్డలు నా తండ్రి మరి కఠినంగా ఉండే వాళ్ళను హృదయాలను కరిగింపజేసి మరి ప్రతి ఒక్కరు నా తండ్రి మారు మనసు మీరే దయచేయండి ప్రభా. కుటుంబాలను కట్టండి నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి, కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని గొడవలైనా సరే స్థిరంగానే ఉంటే నా ప్రభా. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు విడిపోయిన కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. ఒక్క చిన్న మాటకు నా తండ్రి, ఒక్క చిన్న మనస్పర్ధలకే నా ప్రభా ఎన్నో వేల కుటుంబాలు విడిపోయాయని ఎన్నో వార్తలు మా కళ్ళ ముందే మేము చూస్తున్నాం. ఒక్కసారి విడిపోయిన కుటుంబాలను మరలా మీరే కట్టండి నా తండ్రి. నా ప్రభా ఎవరైతే భార్య భర్తలు విడిపోయి ఉన్నారో మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి నా ప్రభా. మీ మాట చొప్పున నడుచుకుంటే అసలు ఎటువంటి సమస్యలు రావు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు ఇవ్వండి నా తండ్రి. మాట చొప్పున నేను నడుచుకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా నా తండ్రి. ఏదైతే చేయమంటున్నాడో ఆ పనే చేస్తే నాకు ఇన్ని సమస్యలు, శ్రమలు రావు కదా. ఏ తండ్రి మాట ఆజ్ఞ ప్రకారం మేము లోబడితే ఆ ప్రకారంగా నడుచుకుంటే మా మధ్య ఎలాంటి గొడవలు రావు కదా అని ఆలోచించుకునే ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వివేకంతో నా తండ్రి వాళ్ళు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం లేకుండా మా అంతటా మా వల్ల కానే కాదు ప్రభా. మరి విడిపోయిన భార్య భర్తలు మీరే కలపమని అడుగుచున్నాం తండ్రి. ఈ గడిచిన దినమంతా నా తండ్రి ఒకవేళ మీ మనసుకు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మా తోటి వారిని బాధ పెట్టుంటే, ఎవరినైనా మా ఇంటిలో వాళ్ళనైనా ఎవరినైనా ప్రభా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వండి. తగ్గింపు మనసు మాకు దయచేయండి. సాత్వికమైన మనసు, దీర్ఘశాంతము, ఓర్పు, సహనాన్ని ప్రభా మా అందరికీ నా తండ్రి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగించండి ప్రభా. మరి ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో, మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరే దర్శించండి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు నా తండ్రి. మీరు జతపరిస్తే ఆ వివాహం నిజంగానే ఘనంగా ఉంటుంది నా ప్రభా. మీరు జతపరచమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. మా సొంత తెలివితో, మాకున్న అనుభవంతో, మాకున్న పరిచయాలతో మేము సంబంధాలు చూసుకుంటే నా తండ్రి ఆ కుటుంబాలు, ఆ బంధాలు నిలబడవు నా ప్రభా. ఎన్నో వేల కుటుంబాలు నా తండ్రి మేము జతపరిచిన వారు ఎంతో మంది విడిపోయారు. బిడ్డల కళ్ళ ముందే నా ప్రభా మరి విడిపోయారని ప్రతి ఒక్కరు నా తండ్రి బాధపడుతున్నారు. నా బిడ్డల విషయంలో అలా జరగకూడదు, నా తండ్రి చిత్తంలోనే జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు, ఏ యవనస్తులు అయితే కోరుకుంటున్నారు నా ప్రభా మరి వారికి ఆ కోరిక కలిగించింది మీరే నా తండ్రి. మరి బిడ్డల హృదయాలు ఎరిగిన దేవా వారి కోరిక చొప్పున నా ప్రభా
మీరే నా తండ్రి గుణవతి అయిన భార్యని, అనుకూలంగా ఉండే భార్యని నా ప్రభా, మరి భర్తకు లోబడే మనసు గల భార్యని, మీ ఎడల భయము భక్తి కలిగిన భార్యని బిడ్డలకి ప్రభా జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగి మీ మాట చొప్పున నడుచుకునే వాళ్ళనే ప్రభా బిడ్డలకి భర్తలుగా మీరే జతపరచండి నా తండ్రి. వివాహాలు లేట్ అయిపోతున్నాయి, వయసు అయితే అయిపోతుంది కానీ వివాహాలు లేట్ అయిపోతున్నాయి, ఇంకా జరగట్లేదు సిస్టర్, ఇంకా వెనకబడిపోతుంది. కుదిరిన సంబంధాలు కూడా ఇంకా ఆగిపోయాయి, మా వల్ల కావట్లేదు, ఎందువల్ల తెలియట్లేదు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ నిందలు వేస్తున్నారని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మేము చూసిన సంబంధాలు ఇలాగే ఉంటే నా తండ్రి, కానీ మీ చిత్తంలో జరిగితేనే ఆ సంబంధాలు, ఆ బంధాలు నిలబడతాయి, శాశ్వతంగా నిలబడతారు ప్రభా. ఎన్ని గొడవలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే నా తండ్రి, మరి ఎటువంటి పరిస్థితిలో కూడా భార్య భర్తలు విడిపోకుండా ఉండాలంటే, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, జాలి, నమ్మకం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆ బంధాన్ని ప్రభా, ఆ ఇద్దరిని మీరు జతపరిస్తేనే, మీరు జత చేస్తేనే ఆ బంధాలు నిలబడతాయి నా తండ్రి. మరి మీరే నా ప్రభా బిడ్డల వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం. మీకు లోబడి జీవించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి బిడ్డల విషయాల్లో, వివాహాల విషయాల్లో మీరే జతపరచమని ప్రభా, ఘనంగా జరిగించమని, ఆ కుటుంబాలు స్థిరపరిచి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే అప్పులతో నా తండ్రి, ఆర్థిక సమస్యలతో ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు ఎన్నో బాధలు పడుతున్నారు. అన్ని లక్షల అప్పులు నా తండ్రి, ఎందువల్ల ఏయో నాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒకవేళ నా తండ్రి మరి వాళ్ళ సొంత ఆలోచనతో ఏదైనా పని కోసం అది అప్పు చేశారేమో, లేదా ఏదైనా వ్యాపారం కోసం వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్లాలనుకున్నారేమో, మీ చిత్తం తెలుసుకోకుండా, మీ ఆలోచన అడగకుండా నా తండ్రి మరి మీకు అప్పగించకుండా ఒకవేళ నా తండ్రి వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్ళారేమో, దయచేసి క్షమించండి ప్రభా. తప్పిపోయిన కుమారుడు నా తండ్రి తన సొంత ఆలోచనతో తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి అంత ఖర్చు అయిపోయిన తర్వాత, అయ్యో నేను ఎంత భయంకరమైన తప్పు చేశాను, ఎంత ఘోరమైన తప్పు చేశాను, నా తండ్రిని ఎంత బాధ పెట్టాను, నా సొంత ఆలోచనతో, నాకు ఆ లగ్జరీ లైఫ్ కావాలని ఇష్టం వచ్చినట్టు నా సొంత ఆలోచనతో నేను ఖర్చు పెట్టుకొని అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు దిక్కెవరు, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు బయటపడేస్తారని ప్రభా మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఆలోచించి పశ్చాత్తాపడి, అదే నేను ఇట్లా చేసి ఉండకపోతే నా తండ్రి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కదా, నాకు ఈ గతి, ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా అని ప్రభా మరి పశ్చాత్తాపడి తండ్రి దగ్గర పాదాల మీద పడి నా తప్పు నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా నా తండ్రి నా తప్పును క్షమిస్తాడు, నాకు కావలసినవన్నీ నా తండ్రి ఇస్తాడని ప్రభా ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు ఆలోచించుకొని మరి పశ్చాత్తాపడి ప్రభా మీ పాదాల దగ్గరికి, తండ్రి పాదాల దగ్గరికి వచ్చాడు, అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరు నా ప్రభా అప్పులతో సతమతమైపోతున్న, ఆర్థిక సమస్యలతో ఈ బాధపడిపోతున్న ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా, తప్పిపోయిన కుమారుడికి ఎటువంటి హృదయం అయితే ఇచ్చారు అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరిలో నింపండి నా తండ్రి. అటువంటి పశ్చాత్తాపపడే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగింపచేసి ప్రభా పశ్చాత్తాపపడి వారు చేసిన తప్పులు నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా మనస్ఫూర్తిగా ఒప్పుకునే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన ప్రభా ఆ అప్పులు తీరే మార్గాన్ని మీరే నా తండ్రి బిడ్డలకు చూపించండి. మేం చేసినవి కాదు సిస్టర్, వేరే వాళ్ళకి ష్యూరిటీ ఉన్నామంటున్నారు, అది కూడా నా తండ్రి మరి మీ చిత్తం తెలుసుకున్నారో లేదో నాకైతే తెలీదు. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే దయచేసి క్షమించండి. వారు చేసిన తప్పు గ్రహించే హృదయాన్ని, ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి కరిగిపోయి నా తండ్రి మరి పశ్చాత్తాపడి చేసిన తప్పు మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళు ఒప్పుకొని ప్రభా క్షమాపణ అడిగే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారు, ఎంతో మంది లోకాన్ని ఫాలో అవుతున్నారు, లోక ఫ్యాషన్లలోనే బ్రతుకుతున్నారు ప్రభా. అది తప్పు అని నా తండ్రి వారిని గద్దించండి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమే అని ప్రభా
బిడ్డలు గద్దించిన ప్రభా, మరి మీ దారిలో నా తండ్రి, మీరు చూపించిన దారిలో నడిచే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి ప్రభా. మరి లోకాన్ని అసహించుకొని యవన కాలంలో నా తండ్రి కాడిని మోస్తే నాకు ఎలాంటి మేలు, నాకు ఎంతో ఆశీర్వాదం అని ప్రభా, మీరు ఇవ్వబోయే ఆ మేలు నా తండ్రి, అది ఎంత గొప్పదో వాళ్ళు తెలుసుకునే ప్రభా హృదయాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి నా తండ్రి, పడకల మీద కూర్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకో మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ నా ప్రభా మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మరి నా ప్రభా గాఢ నిద్ర దయచేయండి. నిద్రలేమి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా నా తండ్రి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా నా తండ్రి ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప మా చుట్టూ, మా గృహాల చుట్టూ ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.